ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్టాప్ ఇట్. ఆప్షన్ అయిపోయిన తర్వాత వచ్చి తను ₹1 తక్కువ కోట్ చేస్తే తనకు టెండర్ ఇచ్చేస్తారా? ఎక్స్క్యూజ్ మీ, నేను ఆప్షన్ అయిపోయిన తర్వాత కోట్ చేయలేదు. అరగంట ముందే మెయిల్ పంపించాను. అంటే ఆప్షన్ స్టార్ట్ అవ్వడానికి ముందే. అయినా మెయిల్ ఎందుకు పంపించారు? ఇక్కడ అందరూ మాన్యువల్గా ఇచ్చారు కదా. టైంకి ఆప్షన్కి రాకపోతే మెయిల్లో కోడ్ పంపించొచ్చు అని రూల్లో ఉంది. మీకు తెలీదా మిస్టర్ ఆదిత్య? ₹1 తక్కువ కోట్ చేయడం ఏంటి? ఇది చీటింగ్. నా కోట్ను మీరు కాపీ చేశారు. ఎవరి కోడ్ని ఎవరు కాపీ చేశారు మిస్టర్ ఆదిత్య? మాకంటే నువ్వు ₹10 తక్కువ కోట్ చేసావు. నీకంటే తను ₹1 తక్కువ కోట్ చేశారు. సేమ్ ఫిగర్ తనకు కూడా వచ్చి ఉండొచ్చు కదా. దీన్నేమంటారో తెలుసా ఆదిత్య? కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటారు. ఆ చెప్పు దెబ్బ మీకు మాత్రమే కాదు, మీకు హెల్ప్ చేసిన వాళ్ళకు కూడా. మేడం, ఈ టెండర్ ఫైల్ మీద మీరు సైన్ చేయండి. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్స్. అఖిల్, మనమే గెలిచాము. టెండర్ మనకే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ వదినా. వసు గారు, అసలు ఏం జరిగిందండి? సెకండ్ కోడ్ వేయాలన్న థాట్ మీకెందుకు వచ్చింది? 1 minute అండి. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడేంటి, మేము మీకు కాంగ్రాట్స్ చెప్పాలా? చచ్చినా చెప్పం. కంగ్రాట్స్ చెప్పకపోతే కొడతావాక? ఇది కంగ్రాట్స్ చెప్పనందుకు కాదు, కోడ్ని కాపీ చేసినందుకు. కోడ్ని కాపీ చేయడం ఏంటి? ఎవరు చేశారు? ఛీ, నువ్వు అసలు మనిషివేనా? అఖిల్ భార్యవై ఉండి తనకే ద్రోహం చేస్తావా? తిన్నింటి మాసాలు లెక్కబెట్టినట్టు మన ఇంట్లో ఉంటూ మన సీక్రెట్లే వీడికి చేరవేస్తావా?
సిగ్గులేదు? ఏం మాట్లాడుతున్నావు? హారిక నాకేం చెప్పలేదు. తను అలాంటిది కాదు. హారిక చెప్పు. నీ కంటికి నేనెలా కనిపిస్తున్నానక్క? దొంగలా కనిపిస్తున్నానా? ఇదేంటో చెప్పగలవా? కోడ్ కొట్టేయడానికి మా రూంలోకి నువ్వు దొంగతనంగా వచ్చినప్పుడు నీ డ్రెస్సు చిరిగిపోయింది. ఆ క్లాత్ ముక్కిది. నిన్ను పట్టించిన సాక్ష్యం. ఈ వెధవ కోసం నీ ఇంటిని, భర్తను, నీ వాళ్ళను మోసం చేశావా? ఈ నీచుడి కోసం నీ వ్యక్తిత్వాన్ని చంపుకున్నావు. హలో, మైండ్ యువర్ లాంగ్వేజ్. నన్ను తిడుతున్నారేంటి? కొట్టనందుకు సంతోషించు. ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకుని గెలవాలనుకున్నావు. నువ్వేం బిజినెస్ మ్యాన్వి? దేనికి బదులుగా మా ఆయన కాళ్ళు పట్టుకుని బతిమాలుంటే టెండర్ని భిక్షగా వేసేవారు. ఇలా బతకడం కంటే చావడమే మేలు. గో టు హెల్. తను చేసిన పనికి సారీ వదినా. తనని ఏం చేసినా పాపం లేదు. హారిక కోట్ కొట్టేసిందని నీకెలా డౌట్ వచ్చిందమ్మా? ఈ క్లాత్ పీస్ మా రూమ్లో దొరికింది బాబుగారు. ఇది హారికదని బన్నీ చెప్పాడు. అప్పుడే డౌట్ వచ్చింది. మీకు ఫోన్ చేశాను. ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వెంటనే నేను బన్నీ బయలుదేరాం. సెకండ్ కోట్ని మెయిల్ చేయాలన్న ఆలోచన మీకెలా వచ్చింది? ఆ థాట్ నాది కాదండి, బన్నీది. మేం క్యాబ్లో బయలుదేరుతుంటే బన్నీ ఈ ఆలోచన చెప్పాడు. వెంటనే మ్యాటర్ని టైప్ చేసి మెయిల్లో పంపించాను. థ్యాంక్స్ బన్నీ. నో థ్యాంక్స్ డాడీ. కంగ్రాట్స్ బాబాయ్, మీరు సాధించారు. సాధించింది నేను కాదు బన్నీ, మీరు. ఎవరైతేనేమి ఆదిత్యకి బస్సు బుద్ధి చెప్పింది. మనం ఇంటికి వెళ్ళి పార్టీ చేసుకుందాం పదండి. రండి. రా బన్నీ. అన్నయ్య, మనం ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయాలి. ఎక్కడా ఏ లోటు రాకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.